హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త స్కీమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తానికి వీరి ఖాతాలో 12,000 రూపాయలు నగదు జమ అని చెప్పేసి. ఆ 12,000 రూపాయలు ఎవరికి ఇస్తారు? రైతులకి. బట్ ఏ రైతులకి ఇస్తారు? ఆ పర్టికులర్ డీటెయిల్స్, ఆ స్కీమ్ యొక్క వివరాలు ఏంటి మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి ప్రభుత్వం ఆల్రెడీ ధరణి పేరును తీసేసి భూభారతి అనేటువంటి పేరు కూడా పెట్టేసింది. మొత్తానికి ఇంకా ఇందులో అంతర్భాగంగానే భూమి లేని నిరుపేదలకు అంటే ఉపాధి హామీలో ఒక 100 days వర్క్ చేసి ఆ వర్క్ పూర్తయినటువంటి వాళ్ళకి మొత్తానికి 2 విడతల్లో కలిపి ఒక విడతలో 6,000 రూపాయలు, మరో విడతలో 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. ఈ స్కీమ్ సంబంధించి సెపరేట్ గా పేరు కూడా పెట్టారు. మరి ఈ 12,000 రూపాయలకు సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు వేసుకోవాలి, మరి ఎలా చెక్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ రావచ్చు. మీ గ్రామాల వారిగా విఆర్ఏ ఆఫీసర్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, తర్వాత సర్పంచ్లు కూడా వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మిగతా మండల ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం కనీసం ఉండడానికి ఇల్లుండి వాళ్ళ పేర్ల మీద భూమి లేనటువంటి పేద ప్రజలకు 12,000 రూపాయలు నగదు జమ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ స్కీమ్ గురించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. మిగతా పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.